బీట్రూట్ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు బీట్రూట్ అండి, ఒక 3 పెద్ద సైజు తీసుకున్నాను. ఇవి చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక 15 వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి. ఒక 2 ఎల్లిగడ్డలు, కొంచెం చిన్న సైజు చింతపండు తీసుకోవాలండి. ముందుగా ఎండుమిర్చిని ఇలా గొలిచుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు కూడా అలా కొంచెం వేయించుకోవాలండి. ఈ మిగిలిన అల్లంను ఇవి వేయాలండి. బీట్రూట్ ముక్కలన్నీ వేసి మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే చింతపండు రెక్కలు కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం మెత్తగా మూత పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా ఉడికించుకుంటూ ఉండాలి స్టీమ్లో మూత పెట్టి. గ్రైండర్ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర, వేయించుకున్న ఎండుమిర్చి, ఎల్లిపాయలు, బీట్రూట్ ముక్కలు, జీలకర్ర వీటన్నిటిని గ్రైండర్ తగినంత ఉప్పు వేసుకొని చేసుకోవాలి. బీట్రూట్ పచ్చడి రెడీ అండి. దీనికి కొంచెం పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎండుమిర్చి వేసుకోవాలండి. పోపు గింజలన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు వేసి చిటపటాలి. పోపు ఇలా వేసుకోవాలండి. ఇలా కలుపుకొని అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. వేడి వేడి మిల్లెట్ దోశలోకి చట్నీ పెట్టుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి.